కార్మికుల సంక్షేమ బోర్డుని పరిష్కరించాలి. 40,000 క్లైమ్లను నిర్మాణ కార్మికుల క్లైమ్లను అరికట్టాలి. ఇసుక దోపిడీని అరికట్టాలి. ఇసుక దోపిడీని ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించిన ఇసుక దోపిడీని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్వహించిన ఇసుక దోపిడీని కల్పించాలి. భవన నిర్మాణ కార్మికులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనీసం తన తండ్రి వైఎస్ రాజశేఖర్ కూడా విలువ ఇవ్వట్లేదు. అతని ఆశయాలు కొనసాగించట్లేదు. ఎందుకంటే ఏఐటీసీ కార్మిక సంఘాలు పోరాట ఫలితంగా ఏర్పడిన ఈ భవన నిర్మాణ సంక్షేమ బోర్డును తన తండ్రి 5 ఏళ్ళు కూడా చాలా బాగా చేశాడు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి అధికారంలో వచ్చిన తర్వాత 19 ఇప్పటి వరకు కూడా ఈ సంక్షేమ బోర్డును క్రమక్రమంగా నిర్వీర్యం చేస్తూ సంక్షేమ బోర్డులో ఉన్న నిధులను వేరే పక్కదారికి కూడా కేటాయించేసి ఈరోజు సంక్షేమ బోర్డును సున్నా చేశాడు. దీనివల్ల ఈరోజు తాపి మేస్త్రులు, పెయింటర్లు, హమాలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈరోజు అందరూ కూడా ప్రమాదం క్లైమ్ జరిగినా ఏ క్లైమ్ అయినా సరే సుమారు 40,000 క్లైమ్స్ ఈరోజు పెండింగ్లో ఉన్నాయి. అదే ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులకి ఉపాధి కరువైందనే విషయం గుర్తుంచుకోవాలని కోరుతున్నాం. ఎందుకంటే ఇసుక దోపిడీ ఇంకా ఆపలేదు, ఇప్పటికీ ఇసుక అందుబాటులో లేదు. అందుకని ఈరోజు ధర్నా ఏఐటీసీ దేశవ్యాప్తంగా ఒకే పిలిపించింది. దేశవ్యాప్తంగా ఉన్న భవన నిర్మాణ కార్మిక సంఘం చట్టం ఒకేలాగా అమలు చేయాలి. ఎందుకంటే పాండిచేరిలో పండుగలకి 3,000 రూపాయలు ఇస్తున్నారు, ఇక్కడ లేదు కదా. అందుకని అలాగే త్రిపుర, తమిళనాడు, కేరళలో ఇల్లు ఇస్తున్నారు. ఇలాగ చాలా సంక్షేమ పథకాలన్నీ వస్తున్నాయి. అందుకే మేము ఒకటే కోరుతున్నాం, భవన నిర్మాణ సంక్షేమ రంగం ఏదైతే ఉందో దాన్ని కొనసాగించాలి, దాన్ని నిర్వీర్యం చేయకూడదు. అంతేకాకుండా క్లైమ్స్ అన్ని ఇవ్వాలి. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఒకే విధానం అమలు చేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో ఈ ఉద్యమాన్ని మరింత ముందుకెళ్తాం. అవసరమైతే వచ్చే ఎన్నికల్లో భవన నిర్మాణ కార్మిక సత్తా ఏంటో ఈ జగన్కి తెలియజేస్తామని తెలియజేస్తున్నాం. జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ఆఫీస్ గారి దగ్గరికి కూడా ఈవేళ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్న సభ్యులందరూ కలిసి ఇక్కడ నిరసన కార్యక్రమం తెలియపరుస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది ఎప్పుడో దేశవ్యాప్తంగా ఈ భవన నిర్మాణ కార్మిక రంగంలో సుమారు 40 కోట్ల మంది పైబడి పనిచేస్తున్న కార్మికులందరూ ఒకప్పుడు పోరాడు సాధించుకున్న ఈ సంక్షేమ బోర్డుల్ని రాష్ట్రాలకు అప్పచెప్పిన తర్వాత ఈ రాష్ట్రాలు కొన్నాళ్ళు దాన్ని అమలు జరిపి దాంట్లోని ఏదైతే కొత్తగా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయో ఆ కన్స్ట్రక్షన్ జరిగే కాంట్రాక్టుల దగ్గర నుంచి 1% సెస్ వసూలు చేసి, అలాగే ఇందులో సభ్యుడి దగ్గర నుంచి 110 రూపాయలు వసూలు చేసి అనేక 100 కోట్ల రూపాయల నిధులున్న ఈ సంక్షేమ బోర్డుని ఆ బోర్డులో ఉన్న సభ్యులకి ప్రయోగాలు దీనికి పథకాలు ఇవ్వాల్సింది పోయి 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ బోర్డునే నిర్వీర్యం చేసి దాంట్లో ఉన్న అన్ని పథకాలన్నీ సంక్షేమ పథకాలన్నీ ఆఫ్ చేసి దాంట్లో నిధులు వేరే దానికి హ్యాండ్ఓవర్ చేసుకొని దాన్ని నిర్వీర్యం చేసాడు పూర్తిగా. దానివల్ల ఎంతోమంది కార్మికులు లబ్ధి పొందేవారు. ఎవరైనా ఉదాహరణకు పెళ్లి జరిగితే పెళ్లి కానుక 20,000 రూపాయలు ఇచ్చేవారు. అలాగే మనిషి మామూలు సర్వసాధారణంగా మరణిస్తే 1,00,000 రూపాయలు ఇచ్చేవారు. యాక్సిడెంట్లకు అయితే 5 లక్షలు ఇచ్చేవారు. ఆ విధంగా హాస్పిటల్కి డెలివరీ కేసు అయితే 20,000 రూపాయలు కూడా ఇచ్చేవారు. అటువంటి పథకాలన్నీ రద్దు చేసేసి దాన్ని తీసుకెళ్లి వేరే దాంట్లో ఎట్టి తీవ్రమైన ఈ భవన నిర్మాణ కార్మికులకి అన్యాయం చేసేది ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఎన్నో దపదపాలుగా పోరాటాలు చేస్తూ ఉన్నాం. అయినా సరే ఎటువంటి స్పందన ఈ ప్రభుత్వం తరపు నుంచి లేదు. కాబట్టి ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ భవన నిర్మాణ కార్మికులు అందరూ కలిపి ఏఐటీసీ ఆధ్వర్యంలో తగిన గుణపాఠం ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తారు అలాగని చెప్పి ఈ భవన నిర్మాణ సంక్షేమ బోర్డు తరఫున తీవ్రంగా హెచ్చరిస్తూ ఉన్నాం. నా పేరు ఏఐటీసీ కె రాంబాబు, ఏఐటీసీ జిల్లా సెక్రటరీ.